యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయారు అనేది మనది ఈరోజు తెలుసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయారు అనేది మనము తెలుసుకుందాము. రోమా రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. ఏలియనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంన భక్తిహీనుల కొరకు చనిపోయాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు చనిపోయారు అంటే భక్తిహీనుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు అని వాక్యము మనకి వివరిస్తుంది. అదేవిధంగా రోమా పత్రిక 5వ అధ్యాయము అదే 8వ వచనంలో మనం చూసినట్లయితే మనమింకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. పాపుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము. పాపుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా రోమా పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము అని వాక్యము మనకి వివరిస్తుంది. ఉగ్రత నుండి మనల్ని రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఉగ్రత నుండి మనలను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మరి తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కూడా మనము చూసినట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని వాక్యము మనకి వివరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తన సొత్తుగా చేసుకొనుట కొరకు చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము. మనల్ని తన సొత్తు అయినటువంటి ప్రజలుగా చేసుకొనుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయినట్టుగా చూస్తున్నాము. భక్తిహీనుల కొరకు భక్తిహీనులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి ఉన్నారు. పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి ఉన్నారు. ఉగ్రత నుండి మనల్ని తప్పించుటకు రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి ఉన్నారు. నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకొనుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయి ఉంటున్నారు. కనుక మనము రక్షించబడినటువంటి వారమై ఉంటున్నాము. అదేవిధంగా మనము ఉగ్రత నుండి తప్పించబడినటువంటి వారమై ఉంటున్నాము. మనము దేవుని సొత్తు అయినటువంటి ప్రజలమై ఉంటున్నాము. దేవుడు మనల్ని అందరినీ కూడా తన ప్రజలుగా తన సొత్తుగా మనల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. కనుక ఆ విధంగా మనం ఈ లోకంలో జీవిద్దుము కాక దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగా రాజులైన యాజక సమూహముగా ఈ లోకంలో మనము జీవిద్దుము కాక ఎట్టి వాక్యమును మనందరి హృదయంలో దేవుడు ఫలభరితము చేయును కాక వాక్యానుసారంగా మనము జీవిద్దుము కాక